ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం ఆయ శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈ రోజున తత్వబోధ కార్యక్రమం 61వ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మనం ఏం చెప్తుందంటే ఇందులో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మోక్ష మార్గం, జీవన్ముక్తి, పరమాత్మ సాక్షాత్కారం. ఎంతకంటే మనకు కావాల్సినవి దగ్గర పడ్డది. మనకు కావాల్సినటువంటి మన ఈ తత్వబోధ యొక్క ఏమేంటి, మోక్ష మార్గం, ఎలా మనం మోక్షం పొందాలి, జీవన్ముక్తి. దానిలో జీవన్ముక్తి అంటే ఏంటి, ముక్తి లభించింది అంటే జీవన్ముక్తి బతుకుండగానే ముక్తి లభించింది, అది ఏంటి. తర్వాత పరమాత్మ సాక్షాత్కారం అయింది అంటే సచ్చిదానంద స్వరూపుడు యొక్క సాక్షాత్కారం అంటే ఏంటి, మోక్ష మార్గం ఏంటి, మోక్ష మార్గం గురించి, జీవన్ముక్తి గురించి పరమాత్మ సాక్షాత్కారం గురించి మనం ప్రస్తావించుకుందాం. మన 60వ భాగంలో మనం తత్వబోధ సారాన్ని మొత్తం ఒక చిన్న స్వరూపం, ఒక చిన్న లైన్గా మనం చెప్పుకున్నాం. నేనెవరు, హూ యామ్ ఐ అని చెప్పుకొని దాని గురించి వివరణ మొత్తం తీసుకున్నాం. ఇవాళ ఈ 61వ తత్వబోధలో మనకు శంకరాచార్య వాటిని ఇప్పుడు నేను చెప్పిన వాటిని గురించి ఏమని చెప్పారో, ఎలా సమన్వయపరిచారో మనం తెలుసుకుందాం. ఆయన ఈ తత్వబోధ బుక్ చాలా చిన్నదైనప్పటికీ ఆయన అర్థవంతంగా మానవునికి భౌతిక మన మోక్ష మార్గాన్ని, తర్వాత ఈ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని సులభతరంగా మనకు బోధించి మనని చరితార్థం చేశారు. అయితే ఇప్పుడు మొదలు ఈ వేదాల యొక్క పరమ లక్ష్యం ఏంటి? 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాల యొక్క పరమ ప్రయోజనం ఏంటి? 1, ఆత్మ సాక్షాత్కారం. వేదాల్లో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఏంటి? ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటం ఎలా. ఆత్మజ్ఞానాన్ని పొందడం ఎలా. తర్వాత కర్మలు చిత్తశుద్ధిని బంధనం అనుకుంటాం మనం, ఆత్మబంధనం చేస్తాయి, అందులో కర్మల వల్ల మోక్షం అనుకుంటాం. కానీ అలా కాదు, తప్పు. కర్మలు చేయాలి, కర్మలు బంధనాన్ని ఏర్పరచు. నువ్వు కర్తృత్వాన్ని నీ మీద వేసుకుంటే నీకు బంధనం ఏర్పడుతుంది. కర్తృత్వాన్ని ఇంత చెప్పుకుని మనం అదే చేసేది వాడు, చేయించేవాడు వాడు, అంతా వాడే మీద కర్తృత్వం పరబ్రహ్మం మీద ఇస్తే మనకు ఎటువంటి బంధనం లేదు. మనకు నువ్వు ఇచ్చేసి ఈ లోకంలో ఏ పని చేసినా నేను అంటాను. కర్తృత్వాన్ని ఆ పరమాత్మ మీద వేయాలి. కర్తృత్వం భోక్తృత్వం తీసుకోకుండా ఉన్న నాడు నీకు ఏ బంధనము, ఎటువంటి ఆటంకం రాదు. నీ మోక్షానికి ఆటంకం అనేది రాదు. ఈ కర్మ ఎప్పుడైతే నీవు ఈ కర్మ నేను చేస్తున్నాను, నాది, నాది పోయినాయో ఆ దృష్టితో చేస్తే నీకు బంధనాలు ఏర్పడతాయి. బంధనాలు అంటే ఆటంకాలు. నీ మోక్షానికి నిన్ను దరిచేరనీయు, నీకు అన్నీ ఆటంకాలు ఏర్పడుతాయి. కర్మలు నేను ముందుకు పోనీ. అది ఆత్మని దగ్గరికి నేను దరిచేరని, ఆత్మ దగ్గరికి పోంది నీకు ఆత్మజ్ఞానం రాదు, ఆత్మ సాక్షాత్కారం కూడా రాదు, నీకు మోక్షం రాదు. అందుకని కర్మనే చెయ్యాలి. ఎందుకు చేయాలంటే
కర్మని చిత్తశుద్ధిని చేస్తుంది. కాబట్టి కర్మ చేయాలి. మనస్సు శుద్ధి కావాలి. చిత్త బాక్సు మొత్తం శుద్ధి కావాలి. అది అక్కడ నిండలో ఏమి ఉండకూడదు. అది నిల్లు కావాలని ఎన్నోసార్లు చెప్పాను నేను. మనం ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏ కండ ఒక్క బాక్సు సంచిత కర్మలను అసలు ఏమి ఉండవు. నీళ్ళు ఉండాలి. ఆ చిత్తాన్ని శుద్ధి చేస్తాయి ఈ కర్మలు. ఎప్పుడు ఈ కర్తృత్వాన్ని భగవంతుని మీద చేసి ఆ కర్మల్ని నిస్వార్థపరంగా స్వామి పైన వేసి ఆయన్ని ఆధారంగా చేసుకుని ఆయన్ని ఇది తీసుకుని చేస్తే నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి కర్మలు కంపల్సరీగా చేయాలి. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఇక ఉపాసన అనేది ఒకటి ఉంది. ఉపాసన అంటే వ్రతాలు ఇవన్నీ చేసి దేవుడి దగ్గరికి మనం సమీపించడం ఎలా? ఉపాసన. ఆసన అంటే దేవుడి దగ్గరికి ఆసనం పొందటం ఎలా? ఆ ఉపాసనని చేసుకోవడం కొరకు ఏకాగ్రతను కూడా ఇస్తుంది. ఇది ఉపాసన ఏం చేస్తుంది? మనకు ఏకాగ్రత ఇస్తుంది. స్వామి ముందుకు పోవాలి, స్వామి దగ్గర చేరుకోవాలి, స్వామి దగ్గర ఉండాలి అనే ఆతృత అదంతా మనకు మనసుకి ఒక ఏకాగ్రతని చేస్తుంది. ఒక కాంక్ష, నేను ముందు స్వామి ముందే ఉండాలి, స్వామి దగ్గరే ఉపాసన ఉండాలి. అట్లీస్ట్ ఏమవుతుంది? అందుకని ఉపాసన మార్గం కూడా నీకు దేవచింతనకు తోడ్పడుతుంది. ఈ జ్ఞానం ఉందిగా, కర్మ అయిపోయింది, జ్ఞానోపాసన అయిపోయింది, ఉపాసన అయిపోయింది. జ్ఞానం ఏమిస్తుంది? జ్ఞానమే అన్నిటికంటే ముఖ్యం. చీకటిని నీలో ఉన్న అజ్ఞానాన్ని, అవిద్యని పారదోలుతుంది, మోక్షాన్ని ఇస్తుంది. మోక్షానికి మార్గమే జ్ఞానం. జ్ఞానం తప్పితే ఇంకోటి ఏది ఇవ్వదు. ఈ కర్మలు ఇవన్నీ ఇవ్వలేవు. కర్మలు చిత్తశుద్ధి చేయగలుగుతాయి, ఉపాసన ఏకాగ్రత కలిగేస్తాయి. ఈ జ్ఞానం చీకటిని పోగొడుతుంది. లైట్, కాంతి. ఆ జ్ఞానం అంటే వెలుగు. ఆ ప్రకాశమే నిన్ను చీకటిని పారదోలి నిన్ను భగవంతుని సన్నిధి తీసుకుపోతుంది. ఆత్మజ్ఞానాన్ని నీకు కలిగిస్తుంది. పరమాత్మ స్వరూపాన్ని నీకు చూపెడుతుంది. అదే మోక్షం. ఇక అందుకే ఈ వేదాంతం మనకి ఏం చెప్తున్నదంటే, జ్ఞానాత్ ఏవ తు కైవల్యం. జ్ఞానాత్ ఏవ తు కైవల్యం అంటే జ్ఞానం ద్వారానే పరమ ముక్తి, మోక్ష మార్గం లభిస్తుంది. జ్ఞానం తప్పితే మిగతా వాటి వల్ల లభిస్తుంది. చెప్పుకున్నది ఇప్పుడు నేను చెప్పింది అదే. అది గుర్తుపెట్టుకోండి. ముక్తి కావాలి, మోక్షం కావాలనుకుంటే మనం జ్ఞానం ద్వారానే పోవాలి. జ్ఞానం ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి. దానికి సాధనలు, కర్మలు, ఉపాసనలు ఇవన్నీ చేసుకోవాలి. అవి పనికి వస్తాయి అంతవరకు. అవి ఉపకరణాలు మోక్షానికి, జ్ఞానం రావడానికి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ లాగా. ఫైనల్గా జ్ఞానాన్ని బోధించాలంటే ఆత్మని తెలుసుకోవడమే, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. అది అప్పుడు ఇవన్నిటికీ అవి పని దోహదం చేస్తాయి. ఇకపోతే ఉపనిషత్తులు ఉన్నాయి. అవి 4 వేదాలు, 4 వాక్యాన్ని, మహావాక్యాన్ని కూడా మనం చెప్పినాయి. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఐతరేయ ఉపనిషత్తు ఉంది. అది ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పింది. ప్రజ్ఞానం బ్రహ్మ. మామూలు ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది ఆత్మ పనిచేస్తుంది. ఆత్మని నీకు తెలియపరుస్తుంది. ఆత్మ చైతన్యం కనుక నువ్వు లభించినట్టే బ్రహ్మజ్ఞానంలోకి దొరబడినట్టు, ఎంట్రన్స్ నీకు వచ్చినట్టే. ముందు అసలు నీలో ఉన్న ఆత్మను తెలుసుకో. దీని ద్వారా పరబ్రహ్మం అని తెలుసుకో, తెలియబడతాం. ఆత్మను తెలుసుకుంటేనే పరబ్రహ్మం తెరబడుతుంది. ఎందుకంటే ఆత్మ అనేది పరబ్రహ్మ యొక్క రూపమే కాబట్టి అది కూడా నీకు తెలుస్తుంది. అదే ప్రజ్ఞానం.
ఇది జ్ఞానం వస్తే ఆత్మ తెలుసుకుంటావు. ప్రజ్ఞానం కనుక నీకు లభిస్తే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటావు. అదే ఆ చైతన్యమే పరబ్రహ్మ చైతన్యాన్ని తెలుసుకోవడమే నీ పరబ్రహ్మం. ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఎందుకంటే మనం చివరికి వస్తున్నాం, ముగింపులోకి వస్తున్నాం. ఆత్మజ్ఞానం ఆత్మ చైతన్యం వస్తేనే ఆత్మజ్ఞానం లభించినట్టు. ఆత్మజ్ఞానం లభిస్తేనే ఆత్మ చైతన్యం అని తెలుసుకుంటాం. బ్రహ్మజ్ఞానం వస్తే బ్రహ్మ చైతన్యాన్ని తీసుకుంటాం. బ్రహ్మ చైతన్యం విశ్వానికి మొత్తం సృష్టి మొత్తానికి ఆ చైతన్యం, నీ ఆత్మ చైతన్యం నీ శరీరం వరకే పరిమితం. ఇకపోతే బృహదారణ్యక ఉపనిషత్తు అందుకని ఏం చెప్పింది? అహం బ్రహ్మాస్మి అన్నది. ఎవరిని? జీవుని. అహం బ్రహ్మ. జీవునికి ఏం చెప్పింది? అహం బ్రహ్మాస్మి రా అన్నది. నువ్వు ఎవరో కాదు, అహం ఆ బ్రహ్మ యొక్క స్వరూపానివే. అహం అంటే నేను ఎవరు? జీవుడు. జీవుడిలో ఉన్నాడంటే జీవుడి శరీరం కాదు, ఆత్మక ఈ మనసు ఈ బుద్ధి కాదు, ఈ కనపడే శరీరం కాదు, స్థూల శరీరం ఇవన్నీ సూక్ష్మ శరీరాలు ఇవి కావు. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం, అది నీ అష్టస్వరూపం. నీ అష్టస్వరూపంలో ఆత్మస్వరూపాన్ని నువ్వు గుర్తిస్తే అప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్మి అయిపోతుంది, నీకు తెలుసుకుంటావు. అదే ఆత్మజ్ఞానం. అందుకు అప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్మి అని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఇకపోతే చాందోగ్యోపనిషత్తు తత్వమసి అని చెప్పింది. త్వం అసి, ఆ పరబ్రహ్మమే. తత్ అంటే ఆ పరబ్రహ్మమే. త్వం నీలో నువ్వంటే ఎవరు? ఇక్కడ శరీరం కాని చెప్పాను ఇందాకనే. శరీరం, మనసు, బుద్ధి కావు. నీలో ఉన్న ఆత్మస్వరూపం, అది అసలు నీ స్వరూపం, అదే నీవు. ఈ శరీరం నీది కాదు, నువ్వు కావు. ఈ సారి ఇవన్నీ పోయి ఇవాళ ఈ రూపం ఉంటుంది, రేపు ఇంకో రూపం వస్తుంది. కాబట్టి శాస్త్రం మారుతాయి కూడా. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండవు, రేపు ఉంటే రెండు ఉండవు. ఇంత మునుపు ఉన్నట్టు ఇప్పుడు. ఈ శరీరం అన్నీ కావు. నువ్వంటే ఆత్మ, అది మారదు, ఎల్లవేళ ఉంటుంది. దాని తాగు పుట్టుక లేవు. శాశ్వతమైంది, ప్రకాశవంతమైంది, చైతన్య స్వరూపం కలదు. కాబట్టి అది నీ స్వరూపం. ఆ స్వరూపమే బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపం కాబట్టి నువ్వు సాక్షాత్తు తత్వమసి అంటే ఆ యొక్క బ్రహ్మస్వరూపుడివే నువ్వు. నువ్వు ఎప్పటికీ శరీరాన్ని కావు, ఈ బుద్ధి కావు, ఇది ఎంత ఈ స్థూల శరీరాన్ని చూసి ఈ మోహించి ఈ లోకం అంతా కూడా నువ్వు సంబంధించింది కాదు. ఇవన్నీ మారిపోయి నాశనం అయిపోయాయి. సత్యవంతమైంది, సత్యం, ముగ్ధం, అనంతమైనది ఇది ఆత్మ. అంటే ఆత్మస్వరూపానివే నువ్వు. అదే బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపానివే నువ్వు. కాబట్టి తత్వమసి, అదే నీవు అని. నీవే ఆ పరమసత్యాన్ని అని చాంద్రోక్యం చెప్పింది. ఇక మాండూక్యోపనిషత్తు ఏం చెప్పింది? అయమాత్మ బ్రహ్మ అని. మాండూక్యం సాఫ్ చెప్పేసింది. అయం ఆత్మ, నా అయమాత్మ, నా యొక్క ఆత్మయే బ్రహ్మస్వరూపం. అది క్లియర్గా చెప్పేసింది. ఫైనల్ టచ్ ఇచ్చేసి మాండూక్యం ఏమని చెప్పింది? నీలో ఉన్న నీవు అసలు ఆత్మస్వరూపానివి. ఈ దేహం ఇవన్నీ కావని మనం చెప్తూనే ఉన్నాం. ఇకపోతే ఆత్మస్వరూపాన్ని నువ్వు అని తెలుసుకున్నావు. నువ్వు ఆత్మస్వరూపాన్ని కాబట్టి, నువ్వు పరబ్రహ్మ స్వరూపం యొక్క ప్రతిరూపాన్ని కాబట్టి అయమాత్మ బ్రహ్మ. నేను ఆ పరబ్రహ్మనే, దాని యొక్క ప్రతిబింబాన్ని అని తీసుకుంటా. క్లియర్. ఆ పరమాత్మ ప్రతిరూపానివే నువ్వు. అదే అయమాత్మ అని మాండూక్యోపనిషత్తు క్లియర్గా చెప్పింది. ఈ శంకరాచార్యులుగా మన గురువుగారు ఏం చెప్పారంటే, ఆయన బోధించినటువంటి మూల సూత్రం కూడా ఇదే.
ఆయన ఏం చెప్పాడంటే అధ్యాస అని ఒకటి చెప్పాడు. మీరు గుర్తుంచుకున్నారో లేదో. అధ్యాస అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నట్టుగా ఆరోపించబడటం. తాడు ఉన్నది మన అదే అని చెప్పింది. తాడు మీద నువ్వు అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల, అంటే చీకటిలో ఉండి, అజ్ఞానం అంటే చీకటి, జ్ఞానం లేకపోవటం వల్ల నువ్వు ఆ తాడుని చూసి ఆ అసలే గాఢాంధకారంలో ఉన్నావు, చీకటిలో ఉన్నావు. గాఢాంధకారం అది మామూలు చీకటి, గాఢాంధకారం ఎన్నో జన్మల నుంచి నిన్ను పూడిన అంధకారం. దానిలో ఉండి నీకు ఆ తాడు ఎట్ట కనపడుతుంది? పాము లెక్క కనపడుతుంది. గాలి ఊగుతూ ఆ తాడే పాము లెక్కను భ్రమిస్తుంది. ఎంతకాలం భ్రమిస్తావు? నీకు జ్ఞానం వచ్చేంత వరకు, లైట్ వచ్చేంత వరకు అది పాము కాదు, తాళం తెలుస్తుంది. లైట్ వెలుతురు ఒక అదే జ్ఞానం. జ్ఞానం అంటేనే వెలుతురు, ఇది ప్రకాశం. ఆ జ్ఞానం రాగానికి ఏమైంది? వెలుగు వస్తుంది. వెలుగు వస్తే అది తాళం తెచ్చిపోతుంది, పాము కాదని తెచ్చిపోతుంది. అదే జ్ఞానం, అదే వెలుగు, అదే నీ జ్ఞానం. ఆత్మజ్ఞానం రావటం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మని దర్శనం చేసుకోవటం. ఆత్మని చీకట్లో తాడుని దర్శనం చేసుకున్నట్టుగా నువ్వు విన్నాడు బట్టి పాముని దర్శనం చేసుకుంటున్నావు. ఇప్పుడు అసలు రూపమైనటువంటి తాడిని దర్శనం చేసుకోవాలి. అంటే నీ అసలు రూపమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని దర్శనం చేసుకో, ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసుకో. అదే బ్రహ్మస్వరూపం అని మనం ఇందాక చెప్పుకుంటున్నాం. ఆత్మ ఎప్పుడు బంధించబడదు. ఆత్మకి ఎప్పుడు ఫ్రీ అది. కాకపోతే నీకు కనపడటం లేదు. ఇప్పుడు తాను ఎవరిని బంధించారా? ఎవరు బంధించలేదు. తాడటనే ఉన్నది. కానీ చీకట్లో, అంధకారంలో అది నీకు కనపడటం లేదు. కనపడక నీవు దాని పాముగానే భావిస్తున్నావు. దేవుడు తీసుకొచ్చి పామును దాన్ని కట్టేశారా? బంధనం ఉందా? నీ కనపడకుండా చేయడానికి పాములాగా ఎంత పామును తాను కట్టేశారు? లేదు. నీకు చూడటానికి అలా కనపడుతుంది. బంధనంలాగా నీకు అది బంధనం ఏర్పడి నీకు పాముగా కనపడుతుంది. అంత నీ కల్పన, అది నీ ఊహ, వాస్తవం కాదు. వాస్తవం అది రజ్జు మాత్రమే. ఎప్పుడు నేర్చుకున్నది? నీ జ్ఞానం అనేది కలిగినప్పుడు నీకు తెలుస్తుంది. అందుకని నువ్వు పరమాత్మ గురించి పట్టి లేకుండా భక్తి ప్రపత్తిని ప్రదర్శించాలి. మంచి కర్మలు చేయాలి. భగవంతుని కర్మలు, ఆయనకి ఏ కర్మ చేసినా నువ్వు పరమాత్మనే కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని పెట్టి చేయాలి. ఉపాసన మార్గాన్ని ఆరంభించాలి. అప్పుడు నీకు ఆత్మ వెలుగు, ఆత్మ చైతన్యం నీకు వెలుగుతో నీ హృదయ గ్రంథిలో ఉన్నటువంటి అదే హృదయ గహనం నీలోనే ఉన్నది ఆత్మ చైతన్యం. దాన్ని నీకు దర్శనం ఇస్తుంది. ఆ వెలుగు కనపడితే నీకు ఇక మోక్షం, పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు దర్శనం చేసినట్టు అప్పుడు నీకు మోక్షానికి దారి దొరికినట్టే. అదే మోక్షం, అదే నీ విడుదల. అజ్ఞానం నుంచి నువ్వు విడుదలైపోయావు. మోక్షం కొత్తగా వచ్చింది ఏం కాదు, కొత్తగా ఉండే ఇప్పుడు పొందేది కాదు. అలానే ఉదయంలోనే ఉదయగంధంలోనే ఆత్మచైతన్యం నీలోనే, నీ శరీరంలో ఉంది. దాన్ని నువ్వు గుర్తించుకోండి. బాహ్య శరీరంలో తిరుగుతున్న బాహ్యంలో అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఆత్మని నీలోనే ఉన్నదాన్ని నువ్వు గుర్తించట్లేదు. ఇప్పుడు గుర్తించు. ముక్తి కొత్తగా వచ్చింది కాదు, ఆల్రెడీ నీలోనే ఉంది. దాన్ని నువ్వు కనుక్కోవటం లేదు. దాని స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడం ముక్తి. అదే మోక్షం, అదే విడుదల, అదే అజ్ఞానం నుండి విడుదలైపోతావు. జ్ఞానంలో ప్రవేశిస్తూ మోక్షం. ఇక జీవన్ముక్తి అంత అర్థమైంది చూద్దాం. జీవన్ముక్తికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయినా ఫైనల్కి వచ్చింది కాబట్టి ఒక 10 రివిజన్ చేసుకుంటున్నాం.
వాడు కర్మ చేస్తాడు జీవన్ముక్తుడు. ఆత్మజ్ఞానం ఎవడైతే తెలుసుకున్నాడో వాడికి తెలిసిపోయింది. ఆత్మ అనేది శాశ్వతం, అది జన్మ లేదు. దాని చైతన్యం ఈ శరీరం పనులు చేస్తుంది. ఈ శరీరం అశాశ్వతం, ఇది నశించేది, నశించిన వస్తువు ఆత్మీయ శాస్త్రం అనేది గ్రహిస్తాడు. వాడికి యోగి అంటారు. వాడిని జ్ఞాని అని పిలవబడతాడు. వాడి లోకంలో తిరుగుతాడు, కానీ ఈ లోకానికి అంటాడు. ఈ లోకంలోనే కర్మలు చేస్తాడు, కానీ కర్తృత్వాన్ని మీదేసుకోడు. కర్తృత్వం భక్తుత్వం పరమాత్మ మీద చేస్తాడు. చివరికి విముక్తుడై ఏ బంధనం ఆయనకి ఆటంకం. ఎందుకంటే తన కర్మను తన మీద వేసుకోలేదు కాబట్టి తెలివిగా అన్ని భగవంతుని మీద వేస్తాడు. ఆ భగవంతుని ఆడపడం వల్ల ఏ బంధన ఇక ఆటంకం లైన్ క్లియర్ అయిపోతుంది. దానికి క్లియర్ అయిపోయి ఆత్మజ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన వాడే కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మంలో లీనమైపోతాడు. ఎమ్మడి జీవన్ముక్తుడు అంటే వాడే. ఇక బతుకుండగానే వాడు ముక్తుడైపోయాడు. ఆ బ్రహ్మంలోనే లీనమై తరిస్తుంటాడు, తిరుగులాడుతుంటాడు. అది జీవన్ముక్తుని యొక్క లక్షణం. ఇక అద్వైతం ఏం చెప్తుందంటే, మోక్షం అంటే ఆత్మ బ్రహ్మం యొక్క ఐక్య జ్ఞానం. ఈ ఆత్మే బ్రహ్మం, బ్రహ్మే ఆత్మ అని ఈ రెండు ఐక్యాన్ని గురించి తెలుసుకోవటమే మోక్షం అని అద్వైత మతం చెప్తుంది. ఈ విశిష్టాద్వైతం మోక్షం అంటే పరమాత్మని యొక్క సాక్షాత్కారం. నువ్వు సాధన చేయంగా భక్తి ప్రబోధతో ఆ పరమాత్మను నీ ఎందుకని నీకు సాక్షాత్కారం లభిస్తుంది. ఆయన్ని నిత్య కైంకర్యం చేసుకోవాలి. ఎట్లా లభిస్తుంది? నిత్య కైంకర్యం. వాడిని ఎల్లప్పుడూ నువ్వు భజన చేసుకుంటూ భక్తి ప్రబోధతో మెరుగుతూ ఉండాలి. ఇక ద్వైతం ఏముంటుంది మోక్షం గురించి? శ్రీహరి అనుగ్రహంతో నిత్య సేవ చేసుకో. శ్రీహరి వేరు, నువ్వు వేరు. నీకు ఏంటంటే ఆయన అనుగ్రహాన్ని భక్తి ప్రబోధతో అనుగ్రహాన్ని సంపాదించు, సేవ చేసుకో. మోక్షం అదే నీకు మోక్షం అని ద్వైత మతం అద్వైతాలు గారు చెప్పారు. ఇక లాస్ట్కు సాధకుడు ఎప్పుడు సాధకుడు గుర్తుంచుకోని విషయాలు ఏంటంటే, ఈ మోక్షం ఇప్పుడు ముందు భవిష్యత్తులో వస్తుంది. ఇప్పుడు కష్టపడితే మనం ఇప్పుడు తపస్సు చేయాలి, అది చేయాలి, ఇది చేస్తే వస్తుంది. ఇంకెప్పుడో మనం సంపాదిస్తాం, 10 ఏళ్ళు చేస్తే వస్తుంది అనుకోవడం అట్ట పొందే వస్తువు కాదు మోక్షం. నీలో అజ్ఞానం తొలగినప్పుడు అప్పుడే వస్తుంది. ఇప్పుడు అజ్ఞానం తొలగిపోయిందంటే ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు జ్ఞానం పొందితే నీకు ఇప్పుడే వస్తుంది. అంటే జ్ఞానం పొందడం అంటే అజ్ఞానం పోవడం. నీ చీకటి ఆత్మని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఈ బాహ్య ప్రపంచాన్ని ఎప్పుడైతే తృణీకరిస్తావో, ఇది సత్యంగా అని తెలుసుకొని ఆత్మే సత్యం అని తెలుసుకున్న రోజున అదే జ్ఞానం, అప్పుడే నీకు మోక్షం, ముక్తి వస్తుంది. ఎన్నేళ్ళకు ఎప్పుడో ఎక్కడో రాదు. ఇప్పుడే నీకు ఆత్మజ్ఞానం లభిస్తే ఇప్పుడే వస్తుంది. ఈ లోకంలో నువ్వు బతికుండగానే వస్తుంది. వాడే జీవన్ముక్తుడు అనుకున్నావు. అంటే నీకు ఆత్మజ్ఞానం అంత ఇంపార్టెంట్ కదా. ఆత్మస్వరూప ప్రకాశాన్ని నువ్వు గమనించటం లేదు. అది సామాన్యమైనది కాదయ్యా. సృష్టి మొత్తం ఎలా నడుస్తున్నదో అది నీకు చూపిస్తున్నది. ఆత్మ చైతన్యం ఉండి నీ శరీరం మొత్తం ఈ శరీర రథ నడుస్తున్నది. ఆ పరమాత్మ యొక్క పరబ్రహ్మ చైతన్యం యొక్క సర్వ చైతన్యం ఉండి నీ సర్వ సృష్టి నడుస్తున్నది. ఈ బ్రహ్మాండాలన్నీ ఆయన చైతన్యం ఉండి నడుస్తుంది. ఆయన చైతన్యం అంటే చిశక్తి స్వరూపం ఆయనలో సగ భాగం ఆ శక్తి స్వరూపం ఉంది. అది ఈ సృష్టి మొత్తాన్ని
నడిపిస్తున్నాడు. అందుకొరకునే ధర్మాన్ని మనం ఏం చేయాలి మరి అంటే ఒకటి ధర్మాన్ని ఆచరించాలి, గురువు ఉపదేశాన్ని పాటించాలి, ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నేను ఎవరిని మనం ప్రశ్న వేసుకొని మనం అంతర్ముఖం చెందాలి. బాహ్యముఖం నుంచి అంతర్ముఖం చెంది ఆత్మదర్శనం కొరకు తాతారాడాలి, దాన్ని సాధించాలి. ఇదే తత్వబోధ యొక్క ఆచరణ. శంకరాచార్య చెప్పినటువంటి తత్వబోధ యొక్క టైం టేబుల్. అందుకనే వేదాల ముగింపు అంటే ఏంటి? ఉపనిషత్తులు. వేదాల ముగింపు అంటే ఏంటి? ఏం చెప్పినాయి? అది ఉపనిషత్తులు చెప్పినాయి. నాలుగు వాక్యాలు చెప్పినాయి. ఏం చెప్పినాయి? తిరిగి అర్థమైంది. 4 వాక్యాలు ఉపనిషత్తులు చెప్పినాయి. ఇందా చెప్పానుగా, అదే వేదాల ముగింపు. ఉపనిషత్తుల సారం మహావాక్యాలు, అదే ఇది. వేదాల ముగింపు ఉపనిషత్తులు చెప్పినాయి. వేదాల యొక్క సారాంశం మొత్తం ఉపనిషత్తులు ఉంది. ఆ ఉపనిషత్తుల సారాంశం ఏంటి అంటే మహావాక్యాలు. ఆ మహావాక్యాల ఫలితం ఏంటంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞాన ఫలితం ఏంటంటే జీవన్ముక్తుడు. జీవన్ముక్తి పరిపూర్ణత ఏంటంటే మోక్షం, ముక్తి, పరబ్రహ్మ స్వరూప ప్రాప్తి. ఓం నమః శివాయ.